కువైట్లో ఎవరింట్లో అయినా బేబీ పుడితే ఏం చేస్తారో తెలుసా ఫ్రెండ్స్? మా మేడం వాళ్ళ ఫ్యామిలీ కోసం మా మేడం పంపిన స్పెషల్ వంటలు చూసి మీరు ఆశ్చర్యపోతారు. చేపల అన్నం దగ్గర నుంచి రొయ్యల బిర్యానీ దాకా అస్సలు బాలింత కోసం ఎన్ని రకాలు చేశారో ఈరోజు వీడియోలో చూసేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రాయుడు. కువైటీ సంప్రదాయం నిజంగా చాలా గొప్పది. ఇంట్లో చిన్న పాప పుడితే ఆ బాలింత కోలుకోవడానికి, ఆ కుటుంబానికి ఆసరాగా ఉండడానికి అంతమందికి కలిసి వంటలు అయితే చేసి పంపించారనమాట. ఈరోజు మా మేడం చూడండి, ఏమో చేపలు అనమాట. వీటి పేరు జిబేద్ అంటారు. ఇవి కోయిట్లు చాలా కాస్ట్ అనమాట. వీటినైతే ఇటుకీకలతో కట్ చేసి అలాగే మధ్యలో సగంత్రానికి కట్ చేయాలన్నమాట. ఇవన్నీ ఇలా కట్ చేసిన తర్వాత వీటిల్లో మసాలాలు అయితే వేయాలి. ఇందులో మసాలాలు ఏమేమి వేసాననేది ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతాయి. మళ్ళీ మధ్య మధ్యలో కామెంట్ పెట్టద్దు మసాలాలు ఏమేమి వేసారని. ఇప్పుడైతే ఇదేమో జీలకర్ర పొడి అనమాట. 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటుంది. కువైట్ వాళ్ళు మసాలాలు ఏమేమి వాడతారో ఇప్పుడు చూద్దాము. వాటి కాస్ట్ ఎంతెంత ఉంటుందో. ఇవన్నీ మసాలా పొడులు అయితే మా మేడం తెచ్చింది. ఇవన్నీ చూడండి. ఇదేమో ఆషో అనమాట. ఇది చేపల్లో వేసుకునే పొడి. ఇది వచ్చేసి ఇటు ప్రైస్ కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇదేమో ధనియాల పొడి. ఇటు ప్రైజులతో సహా అన్ని కిలో అయితే తెచ్చిచ్చింది. అంటే హాఫ్ కిలో అలా తెచ్చింది అనమాట. అలాగే మిరియాల పొడి, ధనియాల పొడి ఇవన్నీ. ఇదేమో చెక్క లవంగాలు కూడా తెచ్చింది. అలాగే జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా అన్నీ అయితే తీసుకొచ్చింది. ఫ్రెండ్స్, కువైట్లో కూడా మసాలాలు చాలా కాస్ట్ ఉంటుంది. ఇవేమో చూడండి, గరం మసాలా 3 దినాల్లో నూసుంది. అంటే ఇది సుమారుగా 920 రూపాయల దాకా పడింది అనమాట 1 కిలో. ఇప్పుడైతే మసాలా పొడి ఫస్ట్ జీలకర్ర పొడి వేసుకునింది కదా. ఇప్పుడేమో ఇదేమో మిరియాల పొడి అనమాట. ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటుంది. ఇవన్నీ జూలియే చేస్తుంది అనమాట. అంటే ఏ ఫంక్షన్ అయినా ఏ పార్టీ అయినా ఇంట్లో. ఇదేమో పసుపు 1 టేబుల్ స్పూన్ అయితే వేస్తుంది. అలాగే సాల్ట్ కూడా తీసుకొచ్చింది అనమాట. అంటే సరిపడినంత సాల్ట్ వేసి ఇప్పుడు వీటినన్నిటి మ్యారినేట్ చేస్తుంది అనమాట. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తుంది. అలాగే ఒక నిమ్మకాయ అయితే కట్ చేసి వేస్తుంది. ఇలాగా చేపకు ఇరుపక్కల అయితే మనం మ్యారినేట్ చేయాలి. అలాగే లోపల బయట అంతా ఇలా అన్నీ ఇలా కలిపి పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేపలు చూస్తేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ చేపలు. కువైట్ వాళ్ళందరూ ఈ చేపలు ఎక్కువగా వాడతారనమాట. ఇప్పుడైతే చేపలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు చేపలు మచ్చిపూసు కోసం ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తుంది. నేనైతే డైవర్ల కోసం ఎగ్ కర్రీ అయితే చేసిన, గుడ్లు ఉడుకుతున్నాయి అటు సైడు. ఈ చేపలన్నీ వేపుకోవాలన్నమాట. మా జూలీ అందరూ నిద్రలో ఉండంగానే అంటే 1 రోజులోకి వచ్చేది అనమాట. అందరికంటే ఫస్ట్ లేచి 1 రోజుల పని అంతా చేస్తుంది. చాలా కష్టపడుతుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఎవరైనా కువైట్కి వచ్చిన వాళ్ళు 1 రోజుల పని అంటే చాలా కష్టం ఉంటుంది. అంటే టైమింగ్ అనేది ఉండదు, నిద్ర లేయడం పడుకోవడానికి. ఇదేమో ఆషో అనమాట చేపల్లో వేయడానికి. ఇందులో ఉల్లిపాయ, అలాగే క్యాబేజీ అన్నీ ఉన్నాయి, క్యారెట్ ఇవన్నీ వేసిన తర్వాత ఈ మసాలాలు అయితే వేసింది ఆషోలో. దాన్ని ఆషో అంటారు అరబిక్లో. ఇంకన్నీ చేపలన్నీ వేపుకున్న తర్వాత అంటే చేప మధ్యలో అయితే పెడతారనమాట సగం. ఇంకా అంటే ఆషో మిగతా సగం వచ్చేసి రైస్లో అయితే వేస్తారు. ఇవన్నీ ఈరోజు బాలింత కోసం అయితే స్పెషల్గా వంటలు అయితే చేసి పంపించినది మా మేడం. ఇన్ని చేపలు చూడండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు అంటే మన ఇండియా లాగానే మన వాటర్ ఇంకిపోయిన తర్వాత ఆయిల్ ఎలా వేసుకుంటాము, వీళ్ళు నెయ్యి అయితే వేశారనమాట. ఇది కువైటీ నెయ్యి. ఇది పచ్చగా ఉంటుంది, టేస్ట్ అనేది అసలు ఉండదు ఫ్రెండ్స్. మనకైతే అసలు నచ్చదు. అలాగే ఉల్లిపాయలు అయితే వేసుకునింది. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత 2 టమోటాలు అయితే కట్ చేసి వేసుకునింది. ఇదేమో సోయా ఆకు, అంటే సొంపాకు అనమాట. చేపల అన్నంలో, రొయ్యల అన్నంలో ఈ ఆకు అనేది ఖచ్చితంగా వేస్తారు ఫ్రెండ్స్. ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలాగే నీసు వాసన అలాంటిది ఏమి ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. ఇది మనం వాడడం కాబట్టి కువైట్ వాళ్ళు ఎక్కువ ఇదే వాడతారు చేపల అన్నంలో, రొయ్యల అన్నంలో. చాలా బాగుంటుంది. ఈ సోయాకు వేసి బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకోవాలి. అంటే కువైట్ ఇండల్లో ప్రతి ఒక్కరు వేడి నీళ్ళే కాంచిపోతారు అనమాట, అంటే తొందరగా అవ్వడానికి. అలాగే చేపల్లో ఉన్న ఆయిల్ కూడా ఇప్పుడు పైన వేస్తుంది కొంచెం. అంటే గంటతో 2 గంటలు అయితే వేసింది. చేపల నూనె వేస్తే బాగుంటుంది అనమాట, ఇంకా టేస్ట్ బాగా వచ్చేది.
ఇప్పుడు మూత పెట్టి మరిగిన తర్వాత అందులో ఉల్లిపాయలన్నీ తీసేసి అందులో రైస్ అయితే వేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రైస్ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు బాగా కలుపుకొని సరిపడినంత వాటర్ సాల్ట్ వేసి మూత పెట్టి ఇలా మరిగించుకోవాలి. ఇవేమో చేపలు ఇలా అన్నీ ఫ్రై చేసి ఇలా అయితే పెట్టేసుకునింది. అలాగే రైస్ కూడా 70% ఉడికిన తర్వాత ఇలా వడేసి పెట్టుకునింది అనమాట. ఇప్పుడు సగం రైస్ దబరాల్లో ఉండిచ్చి మనం సేమ్ చికెన్ బిర్యానీ ఎలాగ దమ్ చేసుకుంటాం అలాగే చేపలన్నీ పెట్టేయాలి. ఫస్ట్ చూసారా, ఇలా ఫ్రై చేసుకున్న చేపలన్నీ ఇలా అడుగున పెట్టేయాలి. ఇప్పుడు మిగిలిపోయిన ఆశ కూడా వేయాలన్నమాట. ఇందాక ఉల్లిపాయలు అలాగే చేపల మధ్యలో పెట్టింది కదా, అది కూడా అయితే వేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇంకా ఆ పైన కొద్దిగా రైస్ కూడా వేసేసి ఇంకొన్ని వాటర్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే అంత మొత్తం ఉంచేసినట్టున్నది. ఇది చేపల మచ్చిపులుసు. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. కువైట్ ఇంట్లో వంటల్లో అలవాటు అయిపోతే చాలా ఈజీ అయిపోతాయి. స్టార్టింగ్లో చాలా కష్టం అనిపించదు అనమాట. ఇది కువైట్ నెయ్యి, ఇది పచ్చగా ఉంటుంది. ఇది కొంచెం అయితే వేసి ఇప్పుడైతే మూత పెట్టి మనం ఇప్పుడు ఆవిరికి ఉడికించుకోవాలన్నమాట. ఎక్కువ ఐలో పెట్టకుండా సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ వచ్చేసి. ఇప్పుడైతే 10 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే చేపల మచ్చిపులుసు రెడీ, అలాగే రొయ్యల బిర్యానీ రెడీ, అలాగే అన్ని వంటలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. అంటే కాల్చిన చేప కూడా పొయ్యిలో పెట్టినాము. ఈరోజు బాలింత కోసం ఎన్ని రకాల స్పెషల్ వంటలు చేసాము చూడండి. ఇదేమో చేపల అన్నం రెడీ అయిపోయింది. కువైట్ ఇంట్లో వంట చేయడం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. బయట నుంచి చూసే వాళ్ళకి చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ లోపల జరిగే కష్టం మాత్రం చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఉదయం కళ్ళు తెరిచిన దగ్గర నుంచి రాత్రికి పడుకునే వరకు పనులే పనులు. వంట చేయాలి, కిచెన్ శుభ్రం చేయాలి, పాత్రలన్నీ కడుక్కోవాలి, బోకులన్నీ కడుక్కోవాలి, అందరికి టైంకి భోజనం రెడీ చేయాలి. కొన్నిసార్లు 10 మందికి 20 మందికి కూడా ఇలాంటి వంటలు పడతాయి అన్నమాట. ఒక్కో రోజు అయితే అసలు ఖాళీ ఉండదు, రెస్ట్ అనేది ఉండదు అనమాట జూలీకి. పాపం జూలీకి అయితే సెలవు అనేది కూడా లేదు, 24 గంటలు పని చేస్తూనే ఉంటుంది. ఇదేమో చేపలు అనమాట. కాల్చిన చేప అయితే ఇలా పెట్టేసాం పొయ్యిలో. ఒకరైతే ఎంత తోచనారనమాట. ఇప్పుడైతే అందరికి వడ్డించాలన్నమాట. ఈ హాట్ బాక్సులకి అయితే పెట్టేసాము. అవి పంపించిన తర్వాత ఇది వచ్చేసి ఇంట్లో వాళ్ళకి అనమాట. ఇంట్లో వాళ్ళకు అలాగే బయట బాలింత కోసం అందరి కోసం ఈ వంటలన్నీ అయితే చేసినాం ఈరోజు. చేపలు ఇరిగిపోకుండా ఒక సైడ్ నుంచి అయితే తీసుకోవాలి. అడగని చేపలు ఉన్నాయి కదా, అవి విరిగిపోకుండా అలాగే చేప చెదిరిపోకుండా అయితే మనం నీట్గా తీసుకోవాలి. వీటింట్లో ఇలాంటి పొయ్యిల ముందు గంటల తరబడి నిలబడి కాళ్ళు నొప్పులు వచ్చినా చేతుల నొప్పులు వచ్చినా పని మాత్రం ఆగదు ఫ్రెండ్స్. ఇలాగే చేసుకుంటూనే పోవాలి. పండగ రోజు వచ్చినా కూడా మనం కుటుంబంతో ఉండలేము, ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారు. అమ్మ చేసిన వంటలు ఇంకా గుర్తొచ్చాయి ఫ్రెండ్స్. అయినా కుటుంబం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, ఇంటి బాధ్యతల కోసం ఇవన్నీ భరిస్తూ ముందుకెళ్తాం. ఒకసారి కువైట్కి వచ్చిన తర్వాత అందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది అనమాట. మా జూలీకి అయితే అసలు రెస్ట్ అనేది ఉండదు, అలాగే సెలవు అనేది ఉండదు. 24 గంటలు పని చేస్తూనే ఉండాలి. ఇప్పుడైతే బాలింత కోసం అయితే వడ్డించినదనమాట. అంటే ఇవన్నీ బయటికి పంపించినది. మా మేడం వాళ్ళ బంధువుల ఇంట్లో ఒక అమ్మాయి డెలివరీ అయింటే ఆ బాలింత కోసం అయితే చేపలు అలాగే రొయ్యల బిర్యానీ ఇవన్నీ స్పెషల్గా చేసి అయితే పంపించినారనమాట. కువైట్ ఇంట్లో అంతే ఫ్రెండ్స్. ఏ పార్టీ జరిగినా అంటే అందరికీ కాదు, అంటే తెలిసిన వాళ్ళు బంధువులు వాళ్ళకి మాత్రమే పంపించారనమాట. అంటే ఒక్కొక్క రోజు పంపిస్తారు. ఒక నెల 10 రోజుల వరకు ప్రతిరోజు బయట నుంచి ఆ ఇంటికి ఫుడ్ వస్తూనే ఉంటుంది. అంత ప్రేమగా ఒకరికొకరు ఫుడ్ రూపంలో వాళ్ళు చూపించుకుంటారు అనమాట. అందరూ రకరకాలుగా వంటలు చేసి పంపించారు. ఒకరైతే మతావాళ్ళు తెప్పించారనమాట బయట నుంచి, ఇంకా కొందరు అయితే ఇంట్లో చేసి పంపించారు. ఇప్పుడు మేమైతే ఎలా పంపించినామో అలాగా చేసి అలాగా ప్రతిరోజు అయితే ఆ ఇంట్లో ఫుడ్ ఉంటుంది, అలాగే పని కూడా అలాగే ఉంటుంది ఆ ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి. ఇదిగో చూడండి, వేడి వేడి చేపల అన్నం అయితే రెడీ అయిపోయింది. బాలింతకు చాలా మంచిది చేపల అన్నం కానీ చేపల కూర కానీ తింటే.
అందుకోసం కువైట్ వాళ్ళకి కూడా అన్నీ తెలుసు. అంతే చూశారు కదా ఫ్రెండ్స్, మన దేశానికి మన వాళ్ళకి ఎంత దూరంలో ఉన్నా ఇక్కడ కువైట్ వాళ్ళు చూపించే ఈ ఆదరణ ప్రేమను చూసి మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఒక చిన్న పాప పుడితేనే బాలింత కోసం ఇంతగా ఆలోచించి ఇన్ని రకాల వంటలు చేసి పంపించడం నిజంగా చాలా గొప్ప విషయం. కువైట్ వాళ్ళ ఈ మంచి మనసు అండ్ ఈ సంప్రదాయం మీకు నచ్చిందా? నచ్చితే కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో అంటే కువైట్ వ్లాగ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.